మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పినట్లయింది. వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలింది. చూస్తుండగానే భారీ శబ్దంతో ఈ ప్రమాదం సంభవించింది. సిలిండర్ పేలుడు దాటికి ఇళ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. మెదక్ జిల్లా ముట్రాజ్పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భయంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఇంట్లో 20 మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. అందరూ బయటకి రావడంతో భారీ ప్రమాదం తప్పింది అని కూడా మనకి సమాచారం అందుతోంది. గ్యాస్ దగ్గర వంట చేస్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలంటారు. ఎందుకంటే ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఊహించుకోవడమే కష్టంగా ఉంటుంది కదా. అయితే కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా జరగాల్సిన ఘోరం జరిగిపోతూ ఉంటుంది. అయితే తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఊహించని ప్రమాదమే జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలిన టైంలో అందరూ ఇంటి బయట ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది అక్కడ. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముద్రాజుపల్లికి చెందిన ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి తన ఫ్యామిలీతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్నాడు. అయితే ఇటీవలే ఆయన తల్లి మరణించడంతో ఆదివారం ఆయన తన తల్లికి నెలమాసికం కార్యక్రమం ఇంట్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిందని చెప్తున్నారు. పేరుడు శబ్దం విన్న కుటుంబ సభ్యులు ఏం జరిగిందోననే భయంతో వెంటనే ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. అలా వారు వచ్చిన కొద్దిసేపటికే గ్యాస్ సిలిండర్ పేలిన దాడికి ఇళ్లు ధ్వంసమైన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పుకోవచ్చు. అదే లోపల మనుషులుండింటే ఊహించుకోవడానికి ఎంత భయంగా ఉంది, చాలా భయానకంగా ఉంటుంది. ఇక ప్రమాదం నుంచి తేరుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. బాధితుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఇక పేరుడు ధాటికి ఇంట్లోని ఫర్నిచర్తో పాటు గోడలు కూడా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. సుమారు 60 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా బాధితులు వాపోతున్నారు. అయితే ప్రమాదం జరిగే సమయంలో చిన్నారులతో అంతా కలిపి ఇంట్లో 20 మంది ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది.